ఇంతకుముందు వీడియోలో మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫిక్స్డ్ బ్రాకెట్ ఓపెన్ టుడే బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ మైనస్ C6 అది డేట్ ఆఫ్ బర్త్ డివైడెడ్ బై 365.25 కామా 0 బ్రాకెట్ క్లోజ్ ఈ ఫార్ములాని ఎంటర్ చేసినాం కదా. ఇప్పుడు సేమ్ క్యాలిక్యులేషన్ పర్పస్ టుడేనే ఉపయోగిద్దాము, కానీ ఆ డెసిమల్స్ తీసేయడానికి ఫిక్స్డ్ అనేది కాకుండా వేరే ఇంట్ అనే ఫార్ములాను ఉపయోగిద్దాం. ఈజ్ ఈక్వల్ టు INT బ్రాకెట్ ఓపెన్ టుడే బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ మైనస్ C6 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై 365.25 బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఇంకొక బ్రాకెట్ పెట్టాలి, ఇక్కడ ఇంకొక బ్రాకెట్ పెడితే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎంటర్ చేద్దాం. 71 వచ్చేసింది. ఇక్కడేమో ఇంట్ ఫార్ములా ఉపయోగించినాం, ఇక్కడేమో ఫిక్స్డ్ అని ఉపయోగించేదంతా చేసినాం. ఏ ఫార్ములా బెటరు, ఏ ఫార్ములా ఈజీగా ఉన్నది? ఇక్కడ మనం ఎక్స్ట్రా కామా 0 పెట్టలేదు, అదొక అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే ఫస్ట్ ఫార్ములాలో రిటర్న్ అయ్యేది టెక్స్ట్ ఫార్మాట్లో రిటర్న్ అవుతుంది, క్యాలిక్యులేషన్స్లో ఉపయోగపడదు. తర్వాత ఎక్కడైతే క్యాలిక్యులేషన్ చేయాలంటూ ఇది ఇంట్ అనేది మనం చేసినప్పుడు రిటర్న్ అయ్యే వాల్యూ న్యూమరికల్ వాల్యూ, కాబట్టి ఇది క్యాలిక్యులేషన్స్లో ఉపయోగిస్తుంది. మనకి ఎక్కడ ఏది అవసరమో అక్కడ దాన్ని ఈ విధంగా ఉపయోగించవచ్చు. టుడే ఫంక్షనే ఉపయోగించినాం, కానీ డెసిమల్స్ చేసేయడానికి ఫస్ట్ దానిలో ఫిక్స్డ్, సెకండ్ దానిలో ఇంట్ అనేది ఉపయోగించినాం. అది తేడా.